మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ శైవ గారు అని ఉండేవారు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తను నేను డాన్స్ చేయటం రోజు. అక్కడే నాగేశ్వరరావు గారి ఇల్లు ఉండేది, అక్కడే జగ్గయ్య గారి ఇల్లు ఉండేది, ఆ స్ట్రీట్లోనే అందరూ ఉండేవాళ్ళు. కానీ అంత వివరం నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో. అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని వేసేయండి అన్నారు. అట్లా దొరికింది అన్నమాట. ఓకే. అయినా మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి? ఏముందండి, అదంతా చిన్న వయసుకి పెద్ద లేదు, డాన్స్ కదా, చిన్న బాగుంటుంది అది. ఇప్పటికీ దానికి ఒక రకమైన. మీరు ఎంతమంది అండి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ? నేనా? ఎవరు లేరు నాకు. ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు కూడా లేడు. ఎలా పెంచేవాళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా మీ అమ్మ నాన్న? మా నాన్న యమ స్ట్రిక్ట్. మా నాన్న కానీ ఇలా చూశాడంటే గడగడలాడాల్సిందే. అట్లాగూ చాలా కోపిస్ట్ కూడాను. అయితే స్ట్రిక్ట్గా ఉండటమే మంచిదైంది. ఆయన్ని మనం ఇదిగా చెప్పడం కాదు, ఆయన స్ట్రిక్ట్గా ఉండటం నాకు చాలా ఉపయోగపడింది. మీ కెరీర్ పరంగా కూడా చాలా. కెరీర్ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో. చాలా 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 ఎప్పుడు పక్కనే ఉండేవారు. అట్లాగూ తల్లిగారు కూడా మొదట్లో వాళ్ళకి, మా నాన్నకు అసలు నమ్మకం లేదు. ఎవరికి కావాలి సినిమా వాళ్ళకి అది ఇదని చెప్తే, కాదండి మన అమ్మాయి తప్పకుండా ఆర్టిస్ట్ అవుతుందండి, నా మాట వినిపించుకోండి, నేను చెప్తున్నాను కదంటే ముందు కేకలేసినా కూడా చివరికి పో వదామని అలా తీసుకొచ్చారు చెన్నైకి. చదువు బ్రేక్ అవుతుందనే? చదువు లేదు, ఏం లేదు. 8th స్టాండర్డ్లోనే గుడ్ బై. చదువుకోవటానికి వీలు లేకపోయింది. నాన్నగారు సొంతూరు తెనాలండి? తెనాలి. అమ్మగారిది? అమ్మగారు బందరు, తర్వాత ఈ తెనాలి కోడలు అయిపోయింది. మరి కన్యాశుల్కం తర్వాత ఎక్కువ కొంత గ్యాప్ వచ్చినట్టు ఉంది కదా? మేము వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి, తెనాలి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ రావటం జరిగింది. అలా అంటే మళ్ళీ ఎవరిని పిలిచారా అట్లా? పిలవటం కాదు, మళ్ళీ దేనికో తీసుకొచ్చారు మా నాన్న. నాకు అంత వివరాలన్నీ పెద్దగా తెలియవు, కానీ మా నాన్న మళ్ళీ తీసుకురావటం. ఆ తర్వాత ఫస్ట్ ఇది సంతానం సినిమా ఒకటి ఉంది. సంతానం అది నేను యాక్ట్ చేయాల్సిన క్యారెక్టర్ అది యాక్చువల్లీ చిన్న అదే అంటా ఉంటారు. అయితే తీసుకొచ్చారు దానికని ఫస్ట్ చెన్నై తీసుకొచ్చారు. అప్పుడెంత 9-10 years మధ్య. వాళ్ళందరినీ చూసి అది వేసి బెత్తరు అంటే అట్లా ఒక అలవాటు లేదు కదా అక్కడ. చూసి అని అడగటం మొదలు పెట్టేటికి ఆయన, వారి పేరెంట్స్ చాలా ఫేమస్ డైరెక్టర్ ఆ రోజుల్లో, పేరు గుర్తులేదు. వారు ఈ పిల్ల ఇక్కడే ఏడుస్తుంది, కెమెరా ముందు కష్టం, తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోయారు. అట్లా జరిగింది ఫస్ట్. ఆ తర్వాత ఛాన్సెస్ ఎలా వచ్చినాయండి మళ్ళీ? నాకు అట్లా తెలియదు. నాకు అంటే మేమెంత అంతా మా నాన్నగారు మేనేజ్మెంట్ అంతా ఆయనకి వెనకే ఎలా ఉండేవాళ్ళం, కానీ పెద్ద ఇది లేదు. ఆయనే అంతా చూసుకునేవారు. తర్వాత ఇద్దరు మిత్రులు ఫస్ట్ మూవీ. ఇద్దరు మిత్రులు, అవును. ఇద్దరు మిత్రులు కూడా అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నన్ను పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేసి యాక్టింగ్ నవరసాలంటే ఏమిటి అనేది ఒక ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవారు, వారిని పెట్టి నేర్పించారు. ఇది ఇలా ఉండాలి, ఒక్కొక్క శోకానికి ఒక సీను, హాస్యానికి ఒక సీను, ఆ విధంగా రాయించి ట్రైనింగ్ ఇప్పించే యాక్టింగ్ నేర్పిస్తూ ఉన్న సందర్భంలో అన్నపూర్ణ వారికి చెల్లెల వేషానికి ఇద్దరు మిత్రుల్లో ఎవరు దొరకలేదు. దుగ్గుపాటి గారు ఎట్లా అది ఇదని అనుకుంటే అప్పుడు వీరికి తెలిసింది ఎల్వి ప్రసాద్ గారికి, ఎలాగో మా దగ్గర ఒక అమ్మాయి ఉంది బాగుంటుంది మీరు చూసుకోండి అని అంటే వెంటనే నన్ను అక్కడ పిలిపించి చూశారు, వెంటనే బుక్ చేశారు. అప్పుడే ఇద్దరు మిత్రులు. ఆ సినిమా మంచి హిట్ కదా అది. అమ్మో ఇద్దరు మిత్రులు, అమ్మో నాగేశ్వరరావు గారు, ఆయన కూడా చాలా మంచివారు. కొత్త అమ్మాయి అనేసి ఒక రకమైన దయ అంటారో మరి ఏమంటారో మాట, అభిమానంగా ఉండేవారు. రామారావు గారిని నాగేశ్వర గారిని చూసినప్పుడు మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా? సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు స్టార్స్ అని వాళ్ళని చూసి అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైంది చాలా బాగా. నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్తారు, అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు. అవును, ఫిలసాఫికల్గా చెప్తుంటారు. అబ్బో చాలా. ఫుడ్ కూడా ఏమిటనే చెప్తారు.
ఏం తీసుకోవాలి, ఓకే. అసలు అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ నువ్వు వాళ్ళ పెద్దవాళ్ళతో అవును. అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం. అవును. ఇప్పుడు చండశాసనం చేశారు రామారావు గారితో, ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట. ఓకే. అప్పుడు దానికి పరుచూరు బ్రదర్సే కదా రైటర్స్. అవును. వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా. బ్రదర్ అన్నగారు శారద గారు అయితే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు. వాళ్ళు చెప్పాలి. తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము, ఎవరు ఏమిటి అని అంటే శారద గారు అవుతే 2-3 సార్లు జరిగిందంట. చివరికి ఒక రోజున బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట. అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే. ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి, చాలా పవర్ఫుల్ అమ్మో, డైలాగ్స్ ఉంటాయి అసలు. హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా, ఆ సీన్ ఒక్కటే చాలదండి. ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పతనం ఏంటంటే సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు. వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువ అయిపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. రామారావు గారు అలా చేయలే. నో, క్యారెక్టర్ ఏంటి, సీన్ ఏమిటి, ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా. ఒక సన్నివేశంలో బండి మించి పడిపోయారట కదా. అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత పరుచూరు బ్రదర్స్తో ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు. అవును, చాలా ఏంటండి ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల. తను ఎక్కడ ఇదైపోతానన్న ఆలోచనే లేదు ఆయనకి. క్యారెక్టర్ మెయిన్, ఆ సీన్ మెయిన్. అలా అందరూ ఉంటారంటే నాకు తెలీదు. అమ్మో ఆ సినిమానే చండశాసనుడు. సెట్టు వచ్చారంటే ఎంతసేపు వింటే ఇలా నిలబడేవారు, కూర్చునేవారు కాదు. ఈయన కూర్చోకుండా నీకు ఎవరు కూర్చుంటారు, అందరు నిలబడి ఉంచిన వాళ్ళే కాదు. తర్వాత నేను వచ్చితే సెట్కి నేను వెళ్తే చైర్ తీసుకురండి, కూర్చోండి, అట్లా. ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే. ఇప్పుడు జస్టిస్ చౌదరిలో నీ తొలి చూపులో అనే పాట ఉంది చూసారా, ఆ పాట అద్భుతమైన పాట అండి. ఆ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ మంచి పాట. నాకు కనీసం 5-6 పిక్చర్లన్నా ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంతగా పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి.